హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ ఈ వీడియోలో మీకు కొత్తగా లేదా ఇదివరకే శాంక్షన్ అయిన మంత్లీ పెన్షన్ తాలూకు ఈపీఎఫ్ఓ నుంచి అలర్ట్ అయిన పెన్షన్ పేమెంట్ ఆర్డర్ మనమే మన మొబైల్లో ఎలా తెలుసుకోవాలో స్టెప్ బై స్టెప్ చెప్పబోతున్నాను. వీడియో లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సో మొదటగా మీ ఫోన్ లోని క్రోమ్ బ్రౌజర్ ని ఓపెన్ చేసి సెర్చ్ బార్ లో నో యువర్ పీపీఓ నంబర్ అని టైప్ చేస్తే పైన డైరెక్ట్ లింక్ వస్తుంది, లేదా లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, చెక్ చేసుకోవచ్చు. సో సైట్ ఓపెన్ అయ్యాక మెయిన్ విండోలో మన పీపీఓ నంబర్ ని రెండు విధాలుగా తెలుసుకోవచ్చు. ఒకటి మీకు నెల నెల పెన్షన్ జమ బ్యాంక్ అకౌంట్ ద్వారా, రెండవది మీ పిఎఫ్ అకౌంట్ ద్వారా. నేను ఇందులో రెండు విధాలుగాను ఎలా తెలుసుకోవాలో చెప్తాను. నంబర్ 1, ఇక్కడ మెంబర్ ఐడి సెర్చ్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇందులో మీ పిఎఫ్ నంబర్ ని ఇమేజ్ లో తెలిపిన విధంగా కంప్లీట్ గా ఎంటర్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ పిఎఫ్ నంబర్ ని 5221/4607 ఉందనుకోండి. ఇప్పుడు ఇందులో ఫస్ట్ 2 లెటర్స్ మీ రీజనల్ పిఎఫ్ ఆఫీస్ ఉన్న డిస్ట్రిక్ట్ కోడ్, దాన్ని సెలెక్ట్ చేయండి. సెకండ్ కాలం లో మీ రీజనల్ పిఎఫ్ ఆఫీస్ ఏ డిస్ట్రిక్ట్ లో ఉందో సెలెక్ట్ చేయండి. థర్డ్ కాలం లో మీరు వర్క్ చేస్తున్న లేదా మానేసిన కంపెనీ కోడ్ నంబర్ 7 అంకెలుగా ఉంటుంది. దానికోసం ఇక్కడ చివరిగా మీ నంబర్ ని ఎంటర్ చేసి ముందర జీరోస్ ని యాడ్ చేయండి. ఫోర్త్ కాలంలో 3 జీరోస్ ఎంటర్ చేయండి. ఇది అందరికీ కామన్. ఫిఫ్త్ కాలంలో మీ పిఎఫ్ నంబర్, ఇది కూడా 7 డిజిట్ ఉంటుంది. సేమ్ చివరన నంబర్ ని ఎంటర్ చేసి ముందర జీరోస్ ని యాడ్ చేయండి. ఇప్పుడు సబ్మిట్ చేయండి. కింద ఫస్ట్ రో లో మీకు చూపిస్తున్న 13 అంకెల నంబరే పీపీఓ నంబర్. ఇక రెండవ మెథడ్ బ్యాంక్ అకౌంట్ నంబర్ ద్వారా. ఇందులో బ్యాంక్ అకౌంట్ నంబర్ సెలెక్ట్ చేసి కింద మీ బ్యాంక్ అకౌంట్ నంబర్ ని ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. ఇప్పుడు మీరు ఎంటర్ చేసిన అకౌంట్ లోనే మీ పెన్షన్ జమ అవుతుంటే కింద పీపీఓ నంబర్ తో పాటు మీ నేమ్ చూపిస్తుంది. వెరిఫై చేసుకొని నోట్ చేసుకొని పెట్టుకోండి. పై రెండింటిలో మీకు నచ్చిన మెథడ్ కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. జై హింద్.